మేడంకి గుడ్ మార్నింగ్, పాండ్ సార్కి గుడ్ మార్నింగ్, ఎంఎస్ సార్ గురూజీకి గుడ్ మార్నింగ్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా నాకు నేను పరిచయం చేసుకుంటాను లీడర్స్. నా పేరు వచ్చేసి రాణి సిద్ధు. నేను వెస్టేజ్ బిఫోర్ హౌస్ వైఫ్ ఇన్ లీడర్స్. నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది గ్రేట్ లీడర్ భారతి మేడం, మై మెంటర్ మల్లేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ముందులో నాకు జూమ్లో అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు గోల్డ్ లెవెల్లో ఉన్నాను సార్. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 41,174 రూపీస్. నేను ఇంతగా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మల్లేష్ సార్ సపోర్ట్ చాలా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు తీసుకున్న టాపిక్ ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరులినా గురించి చెప్తాను లీడర్స్. స్పిరులినా అనేది మనకు సముద్రపు నాచు ఇది. స్పిరులినా అనేది ఇది ఆల్కే జాతికి చెందింది చిన్న నాచు. ఇది ఏంటంటే మనకు సముద్రంలో తాబేలు నివసిస్తాయి కదా లీడర్స్. ఆ సముద్రంలో తాబేలు 400 సంవత్సరాల జీవితకాలము ఉంటుంది. అయితే దానికి గల కారణం ఏంటంటే సముద్రపు నాచు తీసుకోవడం వల్లనే అది జీవితకాలాన్ని అంతగా గడుపుతుంది లీడర్స్. అట్లా మనం కూడా డైరెక్ట్ అనేది నాచు తినలేం కాబట్టి మనకు వెస్టీజ్లో గౌతమ్ బాల్ సారు మంచి క్యాప్సిల్ స్పిరులినాను సముద్రపు నాచుని మనకు స్పిరులినా క్యాప్సిల్ రూపంలో తీసుకొచ్చిండు లీడర్స్. మనకు స్పిరులినా మనిషికి చాలా శరీరంలోనికి కావలసిన పోషక పదార్థాలు అనేటివి స్పిరులినాలో చాలా ఉంటాయి లీడర్స్. అదేంటంటే బీటా కెరోటిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి లీడర్స్, ఖనిజ లవణాలు, ఫైబర్స్ కలిగి ఉంటాయి. మనము ఒక స్పిరులినా తింటే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. అది ఎలా అంటే మనము కంటి చూపును మెరుగుపరుస్తుంది. మనము కంటి చూపు తగ్గినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా లీడర్స్. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమంటారంటే క్యారెట్స్ ఎక్కువ తినండి, పాలు ఎక్కువగా తీసుకోండి, ఆకుకూరలు అట్లాంటివి ఎక్కువ తీసుకోమని చెప్తారు. కానీ మనము ఎనీ టైం అట్లా తీసుకోవాలంటే తీసుకోలేము. కాబట్టి మనం ఒక స్పిరులినా తింటే ఎంత బెనిఫిట్ ఉంటుంది అని అంటే, మనం ఒక క్యారెట్ తింటే ఎంత శక్తి వస్తుందో అట్లా 25 క్యారెట్లు తిన్నంత శక్తి ఒక స్పిరులినా క్యాప్సిల్లో ఉంటుంది. మనము జస్ట్ ఒక చిన్న గ్లాసు పాలు ఎంతైతే తాగుతామో దాంట్లో ఎంత శక్తి మనకు వస్తుందో అలా 20 గ్లాసుల పాలు తాగినంత స్పిరులినా మనకు వల్ల అంత శక్తిని మనం కలిగి ఉంటాము. ఖర్జూర పండు, మనం ఒక ఖర్జూర పండు అయితే తింటే ఎంత శక్తి మనకు వస్తుందో అలా 25 ఖర్జూరాలు మనం తింటే అంత శక్తి మనకు స్పిరులినా తీసుకోవడం వల్ల లభిస్తుంది లీడర్స్. చాలా మందికి గుండె సంబంధిత వ్యాధులు అట్లాంటివి వచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది స్పిరులినా అనేది. ఏంటంటే బ్లడ్ థిక్గా ఉన్నప్పుడు బ్లడ్ని పరచడానికి చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. మన రక్త కణాలను కూడా శుభ్రపరుస్తుంది. స్పిరులినా మనం వాడుకోవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటాము. మానసిక ఒత్తిడి ఉన్నా కానీ తగ్గిపోతుంది లీడర్స్. స్పిరులినా వాడుకోవడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. మనకు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తూ మనకు ఒత్తిడి, స్ట్రెస్ అట్లాంటిది ఉన్నా కానీ తగ్గిస్తుంది లీడర్స్.
శాస్త్రజ్ఞులు గూడా స్పిరులినా క్యాప్సిల్‌ని వాడుతారు. ఎందుకంటే, మనము ఫుడ్డు సరిగ్గా తీసుకోని టైంలో గూడా ఈ స్పిరులినా అనేది వాడుకోవడం వల్ల మనకు చాలా ఎనర్జీగా ఉంటాం లీడర్స్. ఈ స్పిరులినా అనేది 6 సంవత్సరాల పైబడి వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. జాబ్ చేసేవాళ్ళైనా, ఇంట్లో వయసు పైబడి ఉన్న వాళ్ళైనా, ఫుడ్ సరిగ్గా టైంకు తీసుకోకపోని వాళ్ళైనా గానీ, ఎవరైనా గానీ ఈ స్పిరులినా క్యాప్సిల్ అనేది వాడుకోవచ్చు లీడర్స్. ఈ స్కి స్పిరులినా క్యాప్సిలు ఎనీ టైమ్ తిన్న తర్వాత అయినా గానీ, తినకముందైనా ఎనీ టైమ్ ఎప్పుడైనా గానీ వాడుకోవచ్చు. ఈ స్పిరులినా ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 503. డీపీ ప్రైస్ వచ్చేసి 352. పీవీలొచ్చేసి 11.74 పీవీలు. 100 క్యాప్సిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. ఈ అలోవెరా ఏంటంటే దాదాపు 200 సంవత్సరాలు పైబడిగా ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు లీడర్స్. దీనిలో స్పి అలోవెరాలో ఔషధ గుణాలనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి. మన శరీరంలోనే రక్త కలన రక్త కణాలను వృద్ధికి చాలా తోడ్పడతాయి. మనకి డైజెషన్‌కి అలోవెరా అనేది చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ తగ్గిపో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేటివి రాకుండా చేస్తుంది. జుట్టు రాలకుండా మెరుగుపరుస్తుంది. జు చుండ్రు ఉన్నా గానీ చుండ్రు పోవడానికి గూడా ఉపయోగపడుతుంది. అలోవెరా కడుపులో మంట ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా అలోవెరా వాడుకోవడం వల్ల తగ్గిపోతుంది లీడర్స్. స్కిన్ గ్లో కావడానికి గూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలోవెరా మన ఫేస్ పై ఉన్న పింపుల్స్‌ని కూడా తగ్గిస్తుంది. డల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా కూడా ఎవరికైనా వాడుకున్నా గానీ చాలా బాగా యూజ్ అవుతుంది లీడర్స్. ఈ అలోవెరా అంటే కలమంద నుంచి వచ్చిన క్యాప్సీలు. అలోవెరా లివర్ హెల్త్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. బాడీలో హీట్‌ను తగ్గిస్తుంది. యూరిన్‌లో మంట ఉన్నా గానీ తగ్గిస్తుంది. అలోవెరా కంటిలోని వేడిని గూడా తగ్గించి చల్లగా ఉంచేలా చేస్తుంది లీడర్స్. అలోవెరా మనం వాడుకోవడం వల్ల నాలుక పైన పొక్కులున్నా గానీ తగ్గిపోతాయి. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మన బ్లడ్‌లోని ర ఎన్ బ్లడ్ లె షుగర్ లెవెల్స్ పెరగకుండా షుగర్ లెవెల్స్‌ని గూడా కంట్రోల్‌లో ఉంచడానికి బాగా తోడ్పడుతుంది లీడర్స్. ఎండకు కందిపోయిన చర్మాన్ని కూడా నార్మల్‌గా చేస్తుంది. మనం అలోవెరా వాడుకోవడం వల్ల అధిక బరువును కూడా తగ్గిస్తుంది. మన శరీరానికి అవసరమైనంత మన శరీరానికి అవసరమైన ఇర 20 అమైనో ఆమ్లాలు మన బాడీలో 20 అమైనో ఆమ్లాలు అవసరం ఉంటాయి లీడర్స్. అందులో 19 అమైనో ఆమ్లాలు మనకు అలోవెరా వల్లనే లబ్ధి కలుగుతాయి లీడర్స్. అలోవెరాలో 7 రకాల విటమిన్స్ ఉంటాయి. మనము ఈ అలోవెరా అనేది తిన్న తర్వాత రోజుకి 1 క్యాప్సిల్ లేదా 2 క్యాప్సిల్‌లు వాడుకోవచ్చు. అలోవెరా ఎంఆర్‌పీ వచ్చేసి 382. డీపీ ప్రైస్ 269. పీవీలు 8.97. క్యాప్సిల్స్ 60 క్యాప్సిల్స్ ఉంటాయి.
షేరింగ్ ఆప్షన్ లేదా సార్? నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా గురించి చెప్తాను లీడర్స్. ఆమ్లా అనేది ఉసిరికాయ నుండి తయారు చేయబడింది. ఈ ఆమ్లా మనము ఇంగ్లీష్‌లో ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు లీడర్స్. ఆమ్లాలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు దాదాపు 300 సంవత్సరాల పైబడిగా ఔషధాల్లో ఉపయోగపడుతుంది. ఈ ఒక ఉసిరికాయ తింటే మనకు 2 నారింజ పండ్లతో సమానము లీడర్స్. దీంట్లో ఆమ్లాలో ఏమేమి కలిగి ఉంటాయంటే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కెరటినియం, ప్రోటీన్, విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ బి, ప్లాటినం, సోడియం, ఫైబర్స్ అన్నీ కలిగి ఉంటాయి. మనం ఒక ఆమ్లా వాడుకోవడం వల్ల ఆమ్లా అరుగుదలకు చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. మనకు లివర్ హెల్త్‌ను కూడా ఇస్తుంది. శరీరంలోని మనకు చెడు వ్యర్థాలను కూడా తీసివేస్తుంది లీడర్స్. మనము ఆమ్లా వాడుకోవడం వల్ల బరువు సమతుల్యత అనేది హెచ్చుతగ్గులు కాకుండా బరువు అనేది సమతుల్యంగా ఉంచేలా చేస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా తగ్గిస్తుంది. కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌గా ఉంచుతుంది. మనకు శరీరంలోని యాసిడిటీని కూడా తగ్గిస్తుంది. మనం ఆమ్లా వాడుకోవడం వల్ల పంటి నొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆమ్లాలో గల సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్లనే కోవిడ్-19 అనేది అప్పుడు మనకు కరోనా అనేది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారికే వచ్చింది. మనకు ఈ ఆమ్లా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవచ్చు లీడర్స్. ఆమ్లా వల్ల మనకు బాడీలో ఏవైనా గాయాలున్నా గానీ మనకు ఆమ్లా ఉండడం వల్ల తొందరగా తగ్గిపోతాయి. మన శరీరంలో జలుబు, దగ్గు అట్లాంటివి కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అది కూడా మనం ఆమ్లా వాడుకోవడం వల్ల షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది లీడర్స్. మనము ప్రతిరోజు మన బాడీకి సి విటమిన్ అనేది అవసరం. ఆ సి విటమిన్ అనేది మన బాడీకి 140 మిల్లీగ్రాములు అవసరం ఉంటుంది ప్రతిరోజు. అయితే మన బాడీలో సి విటమిన్ అనేది తయారు చేసుకోలేదు. మరి ఎక్కువైనా గానీ బాడీ అనేది నిల్వ కూడా చేసుకోదు. కాబట్టి ఈ సి విటమిన్ అనేది మన బాడీకి ఎంత అయితే అవసరమో అంతే ఉంటుంది. మిగతాది యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది. మనకు సి విటమిన్ అనేది నీటిలో కరిగిపోతుంది లీడర్స్. మనకు బాడీకి ఎంత కావాలనో అంతే ఉంచుకుంటుంది. మనము ఈ ఆమ్లా వాడడం వల్ల కాలి గోరు నుంచి తల వెంట్రుకల వరకు చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. మనము ఆమ్లా తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి 1 మధుమేహాన్ని తగ్గిస్తుంది. సెకండ్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. థర్డ్ పాయింట్ విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఫిఫ్త్ పాయింట్
అలసట, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బుల్ని గూడా తగ్గిస్తుంది లీడర్స్. ఆమ్లా తీసుకోవడం వల్ల మనకు అరుగుదల అనేది చాలా బాగా పనిచేస్తుంది. అరుగుదలనిస్తుంది. మనకు ఈ ఆమ్లా తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మనము ఒక 100 గ్రాముల జామ పండు తీసుకుంటే ఎంతైతే సి విటమిన్ మనం పొందుతామో, అట్లా మనము 100 గ్రాముల జామ పండు తీసుకుంటే మనకొచ్చే సి విటమిన్ ఎంత అంటే 22 సారీ 222.3 మిల్లీగ్రాములు. మనము 100 గ్రాముల జామ పండ్లు తింటే 228.3 మిల్లీగ్రాములు మాత్రమే మనకు సి విటమిన్ అనేది అందులో లభిస్తుంది. అదే మనం ఆకుకూరలు ఒక 100 గ్రాములు గనక తింటే మనకు అందులో పొందే సి విటమిన్ ఎంత అంటే 120 మిల్లీగ్రాములు మాత్రమే. అదే మనము 100 గ్రాముల ఆరెంజ్ పండ్లు గనక తీసుకుంటే అందులో పొందే సి విటమిన్ 53.2 మిల్లీగ్రాములు. అట్లా అంత మాత్రమే పొందుతాము. కానీ మనం 100 గ్రాముల ఆమ్లా తీసుకోవడం వల్ల మనకు 460 మిల్లీగ్రాముల నుండి 685 మిల్లీగ్రాముల సి విటమిన్ అనేది మనకు లభిస్తుంది లీడర్స్. మనకు సి విటమిన్ అనేది చాలా బాడీకి చాలా అవసరము. సి విటమిన్ లేకపోవడం వల్లనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనకు హెల్త్ డిసీజ్ అనేటివి వస్తాయి. మనం సి విటమిన్ ఆమ్లా మనం వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధకను పెంచుతుంది. సి తెల్ల రక్త కణాలను గూడా చురుకుగా పనిచేయడానికి ఆమ్లా అనేది చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. మనకు ఏవైనా ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది. జలుబు, దగ్గు అట్లాంటివి ఉన్నా గానీ తగ్గిపోతుంది. మనకు బాడీలోని విష పదార్థాలను బయటకు తీసివేయడంలో ఆమ్లా అనేది చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. ఆమ్లా అనేది మనం ఎలా వాడుకోవాలి అంటే రోజు తిన్న తర్వాత 2 క్యాప్సిల్స్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వాడుకోవచ్చు. ఎంఆర్‌పి వచ్చేసి 244. డీపీ ప్రైస్ వచ్చేసి 171. పీవీలో 570. క్యాప్సిల్స్ వచ్చేసి 60 క్యాప్సిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎలర్జినైన్. ఎలర్జినైన్ అనేది మనకు గుండె యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మనకు గుండె అనేది ఎవరి పిడికిలి ఎంత ఉంటుందో, ఎంత పరిమాణంలో ఉంటుందో వాళ్ళ పిడికిలి పరిమాణం గుండె అనేది అంతే ఉంటుంది. మనకు ఛాతీకి ఎడమ వైపు ఉంటుంది. మనకు గుండెలో ధమనులు గాని, సిరలు గాని ఉంటాయి. వీటిలో మనకు ధమనులు అనేటివి మంచి రక్తాన్ని తీసుకువెళ్తాయి. సిరలు అనేటివి చెడు రక్తాన్ని తీసుకువెళ్తాయి. ఇలా మనకు సిరలు, ధమనులు పనిచేస్తాయి. ఎలర్జినైన్ వాడుకోవడం వల్ల మనకు గుండె జబ్బులు అనేటివి రాకుండా ఉంటుంది లీడర్స్. మన ఇండియాలో చాలా మందికి గుండె జబ్బులు అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. గుండె జబ్బులు రాకుండా నివారించుకోవడానికి మన దగ్గర
ఎలర్జీ 9 అనేది చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. అది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ గుండెకు ఆగిపోనివ్వకుండా పనిచేస్తుంది లీడర్స్. గుండెలో 4 వాల్వ్స్ ఉంటాయి. అవి సరిగ్గా పనిచేయకపోతే మనం ఈ ఎలర్జీ 9 వాడుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది లీడర్స్. మనకు హార్ట్ ఫంక్షన్‌ని మెరుగుపరుస్తుంది. అలసట ఉన్న వాళ్ళైనా గానీ వాడుకోవచ్చు. ఫోలిక్ ఆమ్ల, విటమిన్ B6, విటమిన్ B12 కూడా ఉంటాయి. ఈ గుండె జబ్బులు, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. నైట్రిక్ యాసిడ్ కంట్రోల్ చేస్తుంది లీడర్స్. రక్త కణాలలోని రక్తాన్ని కూడా మనం గడ్డగట్టకుండా ఎలర్జీ 9 అనేది చాలా బాగా పనిచేస్తుంది. రక్తనాళాల్లో బ్లడ్ బ్లాక్ కాకుండా శుద్ధి చేస్తుంది. అది రక్తనాళాల్లో బ్లడ్ అనేది ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే జెంట్స్ ఎక్కువ మంది స్మోకింగ్ చేయడం వల్ల గానీ, డ్రింకింగ్ చేయడం వల్ల గానీ ఆ బ్లడ్ అనేది బ్లాక్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఎలర్జీ 9 వాడుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది లీడర్స్. దీనిలో విటమిన్స్, ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి. మన శరీరంలోని షుగర్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది లీడర్స్. వెన్ను నొప్పికి గానీ, మోకాలు నొప్పికి, తిమ్ముర్లకి, అలసటకి, ఛాతీలో నొప్పికి, పాదాలు, కడుపు అట్లాంటివి వాచిపోకుండా చాలా అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేటివి ఈ ఎలర్జీ 9 వల్ల పొందుతాము. దీర్ఘకాలిక నొప్పులున్నా గానీ తగ్గిపోతాయి. లైంగిక సమస్యలున్నా గానీ మెరుగుపరుస్తుంది. ఎలర్జీ 9 మనం వాడుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది లీడర్స్. శరీరంలోని కిన్ను ముడతలు రాకుండా ఉంచుతుంది. రక్తపోటును, కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది లీడర్స్. ఈ ఎలర్జీ 9 అనేది వాడుకోవడం ఎవరు వాడకూడదు అనంటే అస్తమా ఉన్న వాళ్ళు వాడొద్దు. హార్ట్ ప్రాబ్లమ్ ఉండి ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా వాడుకోవద్దు లీడర్స్. అస్తమా ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్ ఉండి సర్జరీ అయిన వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ అనేది పలచబడడానికి టాబ్లెట్ అనేది వాళ్ళకి ఇస్తారు కాబట్టి మళ్ళీ మనము ఈ ఎలర్జీ 9 అనేది ఇవ్వద్దు. మన ఎలర్జీ 9 ఇవ్వడం వల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్పీడ్‌గా, హార్ట్ ఫంక్షన్ అనేది స్పీడ్‌గా జరుగుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకిద్దరికి ఇవ్వకూడదు లీడర్స్. ఈ ఎలర్జీ 9 అనేది 7 ఇయర్స్ పైబడి వారికి ఎవరికైనా గానీ వాడుకోవచ్చు. ఇది ఎలా వాడుకోవాలి అంటే మనం ఒక గ్లాసు 200 మిల్లీలీటర్ వాటర్‌లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలి. అది గోరువెచ్చని నీటిలో అయినా గానీ కలుపుకొని తాగొచ్చు. గాజు గ్లాస్‌లో మాత్రమే కలుపుకొని తాగాలి లీడర్స్. ఇది ఎలర్జీ 9 హార్ట్ ఫంక్షన్‌ని మెరుగుపరుస్తుంది. ఎలర్జీ 9 వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి లీడర్స్. సార్ ఓకేనా సార్? మేడం ఓకే మేడం. వాయిస్ క్లియర్ ఉంది. ఓకే సార్. ఓకే.
క్రిల్ ఆయిల్ గురించి చెప్తాను లీడర్స్. క్రిల్ ఆయిల్ అనేది మనకు గుండె జబ్బులు రానివ్వకుండా చేస్తుంది లీడర్స్. ఇది క్రిల్ ఆయిల్ అనేది అతి చిన్న రొయ్య జాతికి చెందింది. ఇది అంటార్కిటికా సముద్రంలో దొరికే ఒక రొయ్య నుండి తీసుకోబడిన ప్రొడక్ట్ లీడర్స్. ఇది ఒక నాన్ వెజ్ అని కూడా చెప్పవచ్చు. క్రిల్ ఆయిల్లో ఒమేగా 3, EPA అండ్ DHA కలిగి ఉంటాయి లీడర్స్. ఈ క్రిల్ ఆయిల్ ని అస్తమాజాంతసిక్ అనే పవర్ఫుల్ పౌడర్ ఉంటుంది లీడర్స్. ఈ అస్తమాజాంతసిక్స్ పౌడర్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ క్రిల్ ఆయిల్ మనం వాడుకోవడం వల్ల హెల్దీ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్ కానివ్వకుండా ఉంచుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ క్రిల్ ఆయిల్ వాడుకోవడం వల్ల తగ్గిపోతుంది లీడర్స్. మనము ఈ క్రిల్ ఆయిల్ ఒంటి నొప్పులు ఉన్న వారికి కానీ బ్యాక్ పెయిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. జాయింట్స్ పెయిన్స్ ఉన్నా కానీ ఈ క్రిల్ ఆయిల్ వాడుకోవడం వల్ల తగ్గిపోతుంది లీడర్స్. మైండ్ను షార్ప్గా ఉంచుతుంది. క్రిల్ ఆయిల్ వాడడం వల్ల మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. స్కిన్ ముడతలు ఉన్నా కానీ తగ్గిపోతుంది. ముడతలు రాకుండా చేస్తుంది. క్రిల్ ఆయిల్ వాడుకోవడం వల్ల మనకు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది లీడర్స్. కిడ్నీ సమస్యలు ఉన్న వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. లివర్స్ ను కూడా మెరుగుపరుస్తుంది. క్రిల్ ఆయిల్ వాడుకోవడం వల్ల మనకు చాలా ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి లీడర్స్. ఈ క్రిల్ ఆయిల్ అనేది 12 సంవత్సరాల పైబడి వాళ్ళు ఎవరైనా కానీ వాడుకోవచ్చు. దీనిని మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అట్లా వాడుకోవచ్చు. క్రిల్ ఆయిల్ బ్యాక్ పెయిన్ కి, జాయింట్స్ పెయిన్ కి చాలా రిలీఫ్ ఇస్తుంది లీడర్స్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఓవర్ సార్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ చెప్పారు ప్రొడక్ట్ నాలెడ్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. 500 జూమ్ ఇది. సో 250 మెంబర్స్ కూడా రాలే. మేడం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిన క్వశ్చన్స్కి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఉండదు మన దగ్గర. అప్లైనర్కి కాల్ చేస్తాం, అప్లైనర్కి మనం ఒక్కరమే ఉండం. సో ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి సో అందరికి సమాధానం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఆ మూమెంట్లో. సో కాబట్టి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ చాలా మంది అంటుంటారు, సో కొంచెం నేను మంచి పొజిషన్ ఉన్న వ్యక్తులు అంటుంటారు, సో నాకు తెలుసు అన్ని, నేను విన్నా చూసిన అని. సో బయట మనం మంచి స్థాయిలో ఉండొచ్చు, కానీ వెస్టీజ్లో మాత్రం మనం స్టార్ట్ అయినప్పుడు జీరో. ఒక హీరో కావాలంటే ఇక్కడ 0 to హీరో నుంచి స్టార్ట్ కావాలి. సో ఈరోజు రాణి మేడం మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఒకసారి ఆలోచించండి, 500 జూమ్ 250 మెంబర్స్ వచ్చిండ్రు. మనం వచ్చిన 250 మెంబర్స్ ఇంకొకరిని యాడ్ చేసుకుంటే 500 జూమ్ అనేది వస్తుంది. గురుగారికి ఈరోజు నెలకు 12 లక్షలు, యావరేజ్గా 10 లక్షల వరకు వస్తాయి. భీమ్ మేడంకి 5 లక్షలు, నెలకు 4 లక్షలు, 5 లక్షల మధ్యలో వస్తాయి. వాళ్ళకి అవసరం లేదు. మేడం చెప్పండి మేడం. రాని మేడం మాట్లాడతారేమో. సార్ మాట్లాడండి సార్. ఓకే థ్యాంక్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం ఒక 5 ఓకే minutes. సార్. థ్యాంక్ యూ. సో నేను ఏమంటున్నా సార్ అంటే
ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ బేస్ కంపెనీ. లక్షలు కార్లు నో. లక్షలు కార్లు రావడం పక్కా సిస్టాన్ని ఫాలో అయితే. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. గురుగారు ఈరోజు 12 లక్షలు తీసుకుంటున్నా కానీ ప్రొడక్ట్ బేసే చెప్తారు. నాకు 12 లక్షలు వస్తాయి, నాకు కార్ వచ్చింది, నాకు కోట్లు వచ్చినాయని ఏ హోమ్ మీటింగ్లో కూడా చెప్పరు. సార్ ప్రొడక్ట్లు ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్లు వాడుకోండి, వాడుకుంటే హెల్త్ వస్తుంది, ఎలాగో బయట వాడే ఖర్చు ఇక్కడ పెడుతున్నాం, సో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్తారు. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది అందరు తీసుకోవాలి. సో అందరూ గెలవడానికి వచ్చిండ్రు, అందరు గెలవాలని కసి ఉంది. బీబీ మేడం గెలిచింది, పాండు సార్ గెలిచిండు, మల్లేష్ సారు, మనీషా మేడం వీళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు గెలవడానికి ఏం చేసిండ్రో మనం కూడా అది చేస్తే గెలుస్తాం. అందరికి గెలవాలనే కసి ఉంది, అందరికి భార్య పిల్లలంటే ప్రేమ ఉంది, భర్త పిల్లలంటే ప్రేమ ఉంది. గెలవడానికి వచ్చినాం, అందరికి గెలవనికి ఇష్టం ఉంది. కానీ కొంచెం మన దగ్గర ఉన్న కొన్ని మిస్టేక్స్ మార్చుకుంటే 100% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరూ సక్సెస్ కావచ్చు. డూప్లికేషన్ బిజినెస్, ఇది కాపీ బిజినెస్. మన అప్లైనర్ ఎలా ఫాలో అయితే మనం అలా ఫాలో అయితే 100కి 1000% సక్సెస్ అవుతాం. సో నేను చెప్పేంత పెద్దోని కాదు, చెప్పొద్దు కూడా, కానీ సో జూమ్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈవినింగ్ టెస్ట్ మోని కూడా 500 మెంబర్స్ రావడం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ చేసుకుంటూ చేస్తుండ్రు, మంచి మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు జాబ్ చేసుకుంటూ చేస్తుండ్రు. కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్, సో మనము మనతో పాటు మన టీంని, అంటారు కదా గుర్రానికి చెరువు దగ్గర వరకు తీసుకెళ్తారు కానీ నీళ్ళు తాగుతుందా తాగదా తన ఇష్టం, మనం ఏం చేయలేం. సో మనం చేయాల్సింది మనం చేస్తే లీడర్స్ ఇంక వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేం. కాబట్టి సో కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్, ఒక 500 జూమ్ ఉంది కాబట్టి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. సో రైట్, థ్యాంక్ యూ. సో రాణి మేడం ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చిండ్రు కాబట్టి, సో సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు, సో మేడం ఏ టాపిక్ అయితే మాట్లాడిందో ఆ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మేడం మాట్లాడిన దాని గురించే మాట్లాడాలి. సో ఇది నేను చెప్పడం కాదు, గురుగారు భీమ్ మేడం చెప్పిండ్రు. సో అనవసరమైన మాటలు ఇక్కడ వద్దు, ఓన్లీ మేడం మాట్లాడిన దాన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఆల్రెడీ టైం అవుతుంది కాబట్టి కొంతమందికి తీసుకుంటా. సార్ కిషోర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రాజు సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మేడం ఎక్సలెంట్ చెప్పారు మేడం. ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా బాగా అనిపించింది నాకు. మీరు చెప్పేది ప్రతిది కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించింది. వెస్టేజ్ లో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది, ఫస్ట్ కనెక్ట్ అవ్వాల్సింది ఆరోగ్యం గురించి. పైసలు అవనేవి తర్వాత, ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. రాజు సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ రాణి మేడం కూడా బాగా